అండ్ ఏదైతే మనకు మేలు చేస్తుందో అది ఇతరులకు మేలు చేసేదే అయి ఉండాలి. ఏది గొప్ప మంచో ఆ గొప్ప అందరికీ ఉండాలి. ఎంత గొప్ప మందికి ఎంతమందికి ఎక్కువ మందికి మేలు జరుగుతుంది అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధమైనటువంటి ఆశావాహక దృక్పథం, కోరికలు దేని ఉంటే కనుక అప్పుడు ఈ విశ్వం యొక్క నియమాలతో అనుసంధానం అవుతాం. మన ఆలోచనలన్నీ వాస్తవాలు కావు, కానీ మనం విశ్వం యొక్క ఆలోచనలు ఏంటి? అందరి అభివృద్ధి నా అభివృద్ధి అనేది. ఎందుకంటే విశ్వం ఇంకా 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 విస్తరిస్తూనే ఉంటుంది, కొత్త కొత్తవి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అది సర్వమానవాళికి, సర్వహితానికి. ఏది ఉన్నతమైందో, ఏది మహోన్నతమైందో, ఏది అందరికీ మేలు చేస్తుందో అదే ధర్మము. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనము మన రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎందుకంటే ట్యూన్ అయి ఉన్నాం కాబట్టి. కాకపోతే మనం రిజల్ట్స్ రావటం లేదు అని అంటే ఎక్కడో సరికాని ఆలోచన ఉంది. ఎక్కడో రిజల్ట్ రావట్లేదంటే సరికాని ఆలోచన ఉంది, ఏదో తప్పు ఉంది. దాన్ని ఒక ఫిక్స్డ్ ఐడియా పెట్టేసుకోకూడదు. ఒక ఫిక్స్డ్ ఐడియా, ఇది ఇంతే అనే భావన ఉండకూడదు. ఇది ఇంతే అంటే నువ్వు పరిమితికి లోనవుతావు. యూనివర్స్కి పరిమితులు లేవు, దైవానికి పరిమితులు లేవు, దైవీ శక్తి నీ లోపల ఉన్న దైవీ శక్తికి పరిమితులు లేవు. అది అక్కడ ఉన్న విషయం. కాబట్టి మనం సత్యంతో కలిసి ఉండాలి, మన జ్ఞానంతో మనం కలిసి ఉండాలి అన్నప్పుడు మనతో మనం ముందు సామరస్యంగా ఉండాలి, మనతో మనం కూల్గా ఉండాలి, మనతో మనం శాంతంగా ఉండాలి, మనతో మనం హాయిగా ఉండాలి, మనతో మనం ఎంత ప్రశాంతంగా, ఎంత నిశ్శబ్ద స్థితిలో మనం ఉండగలుగుతామో, అంటే అనవసరమైన ఆలోచనలు ఏమీ లేకుండా జీరో స్టేట్లో ఎప్పటికప్పుడు మనం ఉంచుకోగలుగుతామో అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. కావలసినటువంటి తెలివితేటలన్నీ మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనకి ఆ అందుబాటులోకి వస్తున్నటువంటి ఆ ట్రాన్స్మిటర్తో అనుసంధానమయ్యామో దానితో కలిసి ఉంటాం. సో ఒక పాయింట్ ఏంటంటే థాట్ అనేది మనకి కావలసింది ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనసు నుంచి వచ్చింది. మనసు ఎలాంటి మనసు అయి ఉండాలి? సృజనాత్మకమైన మనసు అయి ఉండాలి, వికసిత మానసమై ఉండాలి. దానికి అనేకంగా చెప్పుకోవచ్చు మన తెలుగులో, క్రియేటివ్ మైండ్ అనమాట. అయితే దాని అర్థం ఏంటి? మనం ఏదంటే అది వచ్చేస్తుందా, పనిచేసి పెడుతుందా అని అంటే మనము విశ్వమానసంతో అనుసంధానమై ఉన్నప్పుడే విశ్వం మనకు అన్ని వైపుల నుంచి సహకారం అందిస్తుంది. అది అది స్పష్టంగా ఉండాలి. మన ఆలోచన విధానం సుస్పష్టంగా ఉండాలి, సంకుచితంగా ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అంచేత విశ్వమానసం ఎలాంటిదంటే చాలా అద్భుతమైనది ఆ విశ్వమానసం. దాన్ని అవగాహన చేసుకోవడం అనేది కొంచెం దాని యొక్క పవర్స్ని ఎలా వినియోగించుకోవాలనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని పాసిబిలిటీస్ అపారం. మనం కేవలం పరిమితంగా మనం ఆలోచించే విధానం కంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. దాని యొక్క ఎంత అద్భుతంగా ఉంటుందంటే అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. అన్లిమిటెడ్ రిజల్ట్, అన్లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ ఎఫెక్ట్స్ దాని ప్రభావాలు అద్భుతంగా పనిచేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మనసు కేవలం ఒక తెలివితేటలు ఒకటే కాదు, అన్ని అన్ని అన్నీ సమగ్రంగా చేయగలిగేటువంటి గొప్ప శక్తి కలిగి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా వివిధ రూపాల్లో, వివిధ కోణాల్లో బహుముఖంగా, ప్రజ్ఞాముఖంగా ఉంటుంది. మనం ఎలా ఆ కోరిక ఏ విధంగా తీరుతుంది అనేది నీకు అనవసరం. నీకు అడిగింది అది ఇస్తుంది. కాకపోతే ఆ కోరిక నీకే కాదు, సర్వమానవాళికి హితమై ఉండాలి. ఒక ఉదాహరణ, ఇప్పుడు భౌతికమైన దానితో ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఎలక్ట్రీషియన్ అడిగాము, ఈ కరెంటు యొక్క ప్రభావం ఏమిటండి అని.
అడిగితే అతను ఏం చెప్తాడు, ఎలక్ట్రిసిటీ అనేది ప్రసరిస్తూ ఉంటే అది ఒక ప్రవాహం, దాని ఎఫెక్ట్ దేని మీద ఆధారపడి ఉందంటే నువ్వు దానికి ఏది కనెక్షన్ ఇస్తావు అనే దాని మీద ఆధారపడు. ఆ కరెంట్ కనెక్షన్ దేనికి ఇచ్చావు, ఒక టీవీకి ఇస్తే టీవీలో దాని దృశ్యాలు అవి వస్తాయి. అఫ్కోర్స్ ఆ టీవీకి ఇంకా కావాల్సినవన్నీ ఉంటే అది ఆ కరెంటు టీవీ పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఏసీ పనిచేస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, హీటర్ కావాలంటే హీటింగ్ వస్తుంది, ప్రతిదీ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్, ఇంకా ఏది కావాలి అనే దాని మీద నువ్వు దేనికి కనెక్ట్ ఇచ్చావో అది. అలాగే నీ ఆలోచన దేనికి కనెక్షన్ అయి ఉంది. ఆలోచన కూడా ఒక ప్రవాహమే, వేగంగా వెళ్తుంది ఆలోచన. నీ ఆలోచన కూడా ఒక ప్రవాహమే. నీవు ఆలోచనని ఇక్కడ దేనికి కనెక్ట్ చేశావు. మైండ్ ఏం చేస్తుంది, ఆలోచనని కదిలిస్తూ ఉంటుంది. ఆలోచన రాగానే ఏమవుతుంది, థాట్, మైండ్ అనేది మోషన్ అంటే ఏంటి, కదలిక. ఏ కదలిక, గాలి ఎంత గాలి వేస్తుందో అంత కదలిక, అదనమాట. దాని యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. సో నీ ఆలోచనకి దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, దాని మీద నీ ప్రభావం కనపడుతుంది. ఒక కరెంటు దేనికి కనెక్షన్ ఇస్తాము, కనెక్షన్ దేనికి ఉందో అది ఏ విధంగా పనిచేస్తుందో, అలాగే కరెంట్ అంటే ప్రవాహం, ఒక ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఆలోచన కూడా ఒక ప్రవాహం, ప్రవహిస్తూ ఉంటుంది. దానికి దేని కనెక్ట్ అయ్యింది ఆలోచన, ఎంత అద్భుతంగా నువ్వు ఆలోచించావు, ఆలోచించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనోశక్తి యొక్క రహస్యం అంతా నువ్వు దేనికి కనెక్ట్ చేసావు నాయనా, దాని మీద ఆధారపడి ఉంది. మనోశక్తి ఉంది, కానీ కనెక్షన్ దేనికి ఇచ్చావు. ఎలక్ట్రిసిటీ ఉంది, దాని కనెక్షన్ దేనికి ఏం పెట్టుకున్నావు, కనెక్షన్, ఆ రిజల్ట్ వస్తుంది. అలాగే మనోశక్తి ఉంది, దానికి ఏం కనెక్షన్ ఇచ్చావో ఆ రిజల్ట్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం మెకానిజం అనేది భౌతికంగా మనకి సపోజ్ ఈ థామస్ అల్వా ఎడిసన్ కావచ్చు, బెల్ మార్కోని, వీళ్ళంతా ఏంటి, ఒక కరెంట్లో మనకు ఎలక్ట్రిసిటీని ఏ విధంగా వాడుకోవచ్చు అనే దానికి వాళ్ళు మనకి చూపించారు. సో కేవలం యూనివర్స్ అనేది మనం ఏం చేస్తుంది, యూనివర్సల్ ఎనర్జీని లేదా ఆమ్ని పొటెంట్ ఎనర్జీని, అంటే సర్వశక్తిమాన్ యొక్క దివ్యత్వం యొక్క ఎనర్జీ, దైవీ శక్తిని, పొటెన్షియల్ పవర్ని మనం ఆ ఎడిసన్ కనిపెట్టాడా అంటే లేదు, ఆల్రెడీ అతను ట్యూన్ అయ్యి ఉన్నాడు అంతే. ఆల్రెడీ ఉంది అది, ఆ ఉన్నది బయటికి తీశాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనం వాడేటువంటి అనేక విషయాలు, భౌతికమైన విషయాలను గమనిస్తూ ఉంటే అవి ఆలోచన నుంచే ఉత్పన్నమయ్యాయి అన్న ఎరుక కలిగి ఉండాలి. ఒక ఆలోచనని సరైన కోణంలో ఇంకా మన బ్రెయిన్లో ప్రాసెస్ చేస్తే అద్భుతమైన ఆలోచన విధంగా దాన్ని ఇంకా మళ్ళిస్తే, మనకి కావాల్సింది మాత్రమే ఆలోచిస్తే అది అద్భుతమైన రిజల్ట్ వస్తూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు దినదిన ప్రవర్ధమానం ఎలా అవుతున్నాయి, ఏ విధంగా అవుతున్నాయి అన్న ఆలోచన చేసినప్పుడే మన ఆలోచన ఇంకా అద్భుతంగా తయారవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ప్రపంచం అద్భుతమైన ప్రపంచంలో జీవిస్తున్నాము. ఆ అద్భుతమైన ప్రపంచం ముందు మన లోపల జీవిస్తున్నాము. ఆ యొక్క ప్రపంచం, ఆ అద్భుత అంతర ప్రపంచం ఎలా ఉంది, శక్తివంతంగా ఉంది, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషెంట్ అండ్ ఆమ్ని ప్రెజెన్స్ అనే దైవీ లక్షణాలతో కూడి ఉంది. కాబట్టి మనం ఏది లోపలికి పంపాము, మన ఆలోచన దానికి ఆ పవర్ ఉంది కదా, విత్ ఇన్ పవర్, ఎలక్ట్రిసిటీ లాగా మన లోపల ఆ పవర్ ఉంది. ఆ పవర్కి మన కోరిక పంపించినప్పుడు ఏమవుతుంది, పర్పస్ ఏమిటి, దానికి విశ్వాసం ఏమిటి, ఈ రెండింటి మీద ఆధారపడి, ఏ పని మీద అయితే పంపించావు, ఇది ఎంత విశ్వాసం పెట్టుకున్నావు, ఎంత ఫెయిత్ పెట్టుకున్నావు. సో ఈ యొక్క నియమం, ఈ యొక్క ప్రకృతి యొక్క నియమం, ఆ దైవీ నియమాలకు కట్టుబడి ఉండాలి పర్పస్ అనేది. సో మనతో మన లోపల ఉన్న దివ్యత్వంతో కనెక్ట్ అయి ఉండాలి. పర్పస్ దేని కొరకు అంటే అందరికీ శ్రేయస్సు కూడా పర్పసే మనం చేస్తాం అన్నమాట. సో
అప్పుడు మన ఆలోచన విధానం, సృజనాత్మకమైన ఆలోచన విధానం, నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ ఆలోచన పట్ల అది బలంగా అవుతుంది. కావలసినటువంటి ఎనర్జీని సపరేట్ అదండి ప్రవాహాన్ని, మనకు కావలసినంత బలాన్ని మనకు అందిస్తుంది. ఎందుకు? దాన్ని సాకారం చేయటం కోసం. అంటే నువ్వు విశ్వాసం ఎంత మాత్రం ఉందో అలాగే యాజ్ థైపేత్ నీ విశ్వాసన, నీ నమ్మకము ఎంతలా ఉందో అదే నీ పట్ల చూపిస్తూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఇది ఒక సైంటిఫిక్ రిజల్ట్. నువ్వెంత పెట్టుకుంటావో అంత నీ వద్దకు వస్తుంది. నువ్వెంత విశ్వాసంగా పెట్టుకుంటావో అది నీ అంత 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 విశ్వాసంగా నీ వద్దకు వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రభావాలు మాత్రమే, బయట ఉన్న వ్యవహారాలు మాత్రమే కనపడతాయి. కానీ అంతర్ప్రపంచంలో సృష్టింపబడిన తర్వాతే అవి బాహ్యంగా రిజల్ట్గా వస్తూ ఉంటాయి. ఏ పనైనా సాకారమైందంటే ఆ అంతరంగంలో అతని ఆలోచన విధానం అంత గొప్పగా. ఒక క్రికెటర్ అయినా సరే ఒక గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే, లేదా గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు అంటే అతని లోపల ఆ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే అది చేయగలుగుతాడు. అలా కాన్ఫిడెంట్, ఆ విశ్వాసం, ఆ ఫెయిత్ తన మీద ఉండాలి. అప్పుడే ఈ విశ్వం యొక్క ప్రభావం, అంతర ప్రపంచం లేదా యూనివర్స్ యొక్క ప్రభావం నీ మీద చూపిస్తుంది. నీకు కావలసింది నీకు అందిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనం అంటాం, మనం ఆలోచించే విధానం గురించి మాట్లాడతాం. ఆలోచించేది బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది అని. సో మై డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్గా ఆలోచించినప్పుడు ఆ వండర్స్, అద్భుతమైన వండర్స్ అన్నీ కూడా మనం ప్రాసెస్ చేసుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి మ్యూజిక్ అంటే ఇష్టం, పూలు అంటే ఇష్టం, సాహిత్యం అంటే ఇష్టం. అప్పుడు అందులోంచి మనకు అద్భుతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాహిత్యంలో, పుస్తకాల్లో మనకి మన పూర్వీకులు లేదా మోడర్న్ జూనియర్స్ గొప్ప వాళ్ళు ఎంత కూడా మనకు కావాల్సిన ఆలోచన ఇస్తారు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత అద్భుతంగా బయట ఉందో అంత అద్భుతమైన ఆలోచన అంతరంగంలో ఉన్నప్పుడే అద్భుతాలు సృష్టింపబడ్డాయి. ఒక అద్భుతమైన దృశ్యం మనకి వచ్చింది అంటే అక్కడ కనపడుతుందంటే ఆ అద్భుతమైన ఆలోచన నీ లోపల ఉన్నప్పుడే అద్భుతంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక అద్భుతాన్ని మనం ప్రశంసించిన అది ఏంటంటే మన లోపల బ్రెయిన్లో ప్రాసెస్ చేస్తుంది. సో మనం ఎంత గొప్పగా ఆలోచన చేస్తామో ఆ గొప్ప ఆలోచనే జీవితంగా మారిపోతూ ఉంటుంది. ఇదంతా మన కంటికి కనపడే దృశ్యాలన్నిటినీ లేదా ప్రపంచం అంతా కూడా అంతర ప్రపంచంలో సృష్టింపబడ్డే ఉన్నాయి. అలా అంతర ప్రపంచంలో సకల మానవాళిలో సృష్టింపబడిన ఆలోచనలే బాహ్య రూపంలో, సాకార రూపంలోకి వస్తున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి మన శక్తి అంతా మూలాధార శక్తి నుంచి స్టార్ట్ అవుతుంది. స్పైనల్ కార్డ్. అది స్పైనల్ కార్డ్ ఏంటంటే ఒక పెద్ద మోటార్ అన్నమాట. అది మన ఇంద్రియాలన్నిటికీ కావాల్సినటువంటి సంకేతాలన్నింటినీ ఇచ్చేస్తుంది, మెసేజెస్ అంతా పంపిస్తుంది, బ్రెయిన్కి పంపిస్తుంది. సో మనకు స్పైనల్ కార్డు మూలాధారం నుంచి సహస్రారం వరకు అది వ్యాపించిపోయి ఉంది మన స్పైనల్ కార్డు. సో అక్కడి నుంచి మనం మూలంలో మన ఎక్కడ ఉంది, ఏముంది, బేస్లో ఎలా ఉంది, ఆలోచన ఏ విధంగా ఉంది, కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఒకదానికొకటి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మన శరీరంలో అంతా వ్యాపిస్తూ ఉంటుంది. కావలసిన ఎనర్జీని, సరికొత్త ఎనర్జీ కావాలంటే అంటే మన ఆలోచన, అద్భుతమైన ఆలోచన వచ్చినప్పుడు కావలసిన ఎనర్జీని ఇస్తూ ఉంటుంది, అద్భుతమైన ఎనర్జీ ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ బాడీని ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా మనం ఉంచుతుందో అంత పర్ఫెక్ట్గా మన జీవితం ఉంటుంది.
కారణం ఏంటి? శరీరం అనేది దేవాలయము, అది సజీవంగా ఉన్న దైవం యొక్క నివాసం, టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఆ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్ లోపల ఉన్నాడు, బాగానే ఉంది. అయితే ప్రతి ఒక్కడిలో ఉన్న ఆ నేనే ఒక లివింగ్ గాడ్. ప్రతి ఒక్కరిలో ఉన్న నేను అనేది సజీవమైన దేవుడు. లోపల ఉన్న సజీవమైన దేవుడు ఎవరయ్యా అంటే నేను. ప్రతి ఒక్కరిలో ఉన్న నేను 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 అనేది ఆ సజీవమైన దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడు? లోపల ఉన్న దేవుడు ఈ యొక్క మెకానిజం, మన లోపల ఉన్న అద్భుతమైన మెకానిజం అవగాహన చేసుకొని తన అదుపులో పెట్టుకొని తనకు కావలసిన రిజల్ట్స్ని తెచ్చుకుంటాడు. అందుకని తన యొక్క అదుపులో ఏ విధంగా అదుపులో ఉన్న దాన్ని బట్టే తత్ఫలితాలు, నేను యొక్క ఫలితాలు. సో ఆ నేను అనేవాడు లోపల ఉన్నప్పుడు ఆ నేను, ఆ అద్భుతమైన నేను వైపు అద్భుతమైన ఆలోచన చేస్తే అద్భుతమైన నేనుగా పెరుగుతాడు. నిన్ను పెంచుకోవాలి నీ ఆలోచనతో, ఆ నేను యొక్క ఆలోచనతో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఆలోచన, ఎవరి థాట్ అనేది మన బ్రెయిన్ సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. బ్రెయిన్ సెల్స్ మీద అంటే మన బ్రెయిన్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి ఆలోచన ఎక్కడికి పోతుంది? మన బ్రెయిన్లో, మెదడులో కణాలని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసి ఆ తర్వాత ఆ థాట్ డైరెక్ట్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఆ థాట్ మనకి ప్రాసెస్ చేయడానికి ఫెయిల్ అయింది అనుకుందాం, రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడేమవుతుంది? మళ్ళీ థాట్ని రిఫైన్ చేయాలి. ఓహో, ఈ ఆలోచన సరిపోలేదా, ఇంకా గొప్పగా ఆలోచించాలా అని రిఫైన్ చేయాలి. ఆ ఆలోచన నువ్వు రిఫైన్ చేసి దాన్ని సరైన, అంటే శుద్ధమైన ఆలోచన పెట్టుకొని, బ్రహ్మాండమైన అద్భుతమైన ఆలోచన పెట్టుకొని దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. కేవలం దాని మీద తప్ప వేరే ఆలోచనే ఉండకూడదు. అప్పుడేమవుతుంది? పర్ఫెక్ట్గా నువ్వు ఏదైతే ఆలోచించావో అది నీకు సంభవం అవుతుంది. జీవితంలో మనం ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ మన మనసు ఏ విధంగా దృష్టి పెడితే అది సృష్టి అవుతుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగా మన శరీరంలో మనకి మన ప్రతి పార్ట్కి పంపించవచ్చు. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉందంటే ఆ అనారోగ్యాన్ని తీసేయచ్చు, మన ఆలోచన కరెక్ట్గా ఉంటుంది. అలా అయితే ఒక ఆరోగ్యవంతమైన ఆలోచన చేసినప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి పనులే చేస్తాం, ఆరోగ్యవంతమైన ఆహారమే తీసుకుంటాం, ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. అలాగా నీ లోపల ఏది ఉందో అలాంటి నీ చుట్టూ ఆరోగ్యవంతమైన మనుషులు, వారు ఆరోగ్యం కోసం ఏమేమి చేస్తున్నారు అన్న విషయాలు వారి దగ్గర నుంచి నీకు సమాచారం ఉంటుంది. అలాగే యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుంది నీకు ఆరోగ్యవంతమైనటువంటి ఏం పనులు చేయాలి, ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఏ విధంగా చేయాలి, ఆరోగ్యవంతమైన ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి సప్లై. సో ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్గా నీ యొక్క పర్ఫెక్ట్గా నీ ఆలోచన పెట్టుకున్నప్పుడు దాని అవగాహన శక్తి కూడా ప్రకృతి నియమాలకు అనుగుణంగా నీకు జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రకృతి నియమాలకు అనుగుణంగానే నీ మనోశక్తులు పనిచేస్తూ ఉంటాయి. అలా పనిచేసినప్పుడే రిజల్ట్ అద్భుతంగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. నీకు తెలియదు అది ఎంత అద్భుతంగా, ఎంత అంటే మనం అభ్యాసం చేసి దాన్ని మనం సాకారం చేసుకుంటున్నామంటే మనం ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నామో అంత గొప్ప రిజల్ట్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం అన్నమాట. తనను ఏ వ్యక్తి అయినా తన ఆలోచించే విధానాన్ని బట్టే అతను తయారవుతాడు. ఒక వ్యక్తి మైటీ ఫోర్సెస్, అద్భుతమైన శక్తులు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళను అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల యొక్క వినియోగం గురించి అవగాహన చేసుకున్నప్పుడు అవి అద్భుతమైన రిజల్ట్ ఇస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఆ ప్రతి అద్భుతమైన ఒక ఆలోచన వచ్చినప్పుడు మనలో వైబ్రేషన్స్ వస్తాయి,
ప్రకంపనలు పుడతాయి. ఆ ప్రకంపనలు సేమ్ సిమిలర్గా ఉన్నటువంటి ప్రకంపనల సమూహం వైపుకి చేరుతాయి. అలా ప్రతిధ్వని ఒకదానికి ఒకటి అనుసంధానం అవుతుంది. సో మై ఫ్రెండ్స్, మనము ఎంత బెస్ట్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత మోస్ట్ డిజైరబుల్గా మనం పెట్టుకున్నప్పుడు, బెస్ట్ థాట్స్, బెస్ట్ డిజైర్స్ మనం పెట్టుకున్నప్పుడు అవి ఖచ్చితంగా సాకారం అవుతాయి. సో శ్రద్ధ పెట్టాలి. మనం పెట్టవలసింది శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి సరిగ్గా. అప్పుడు పెట్టినప్పుడు సో మన మనసులో పుట్టే ఆలోచనల పట్ల శ్రద్ధ కలిగి ఉండి ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు తత్సంబంధితమైనటువంటి దాని మీద రిజల్ట్ వస్తూ ఉంటాయి. ప్రతి జీవితంలో ప్రతి స్త్రీ పురుషుడు యొక్క విజయం వెనుక రహస్యం అది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం అటెన్షన్ శ్రద్ధ పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ఒక ఎలా శ్రద్ధ పెట్టాలి దానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక మామూలుగా ఏమంటే భూతద్దం తీసుకుందాం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. అది సూర్యకిరణాలని ఫోకస్ చేస్తే ఏమవుతుంది? ఒక మామూలుగా సూర్యకిరణాలన్నీ వెదజల్ల పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఒక పర్టికులర్గా ఒక కాగితం మీద ఫోకస్ చేసామనుకోండి, ఏది భూతద్దంలోంచి ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు భూతద్దం మీద కాన్సన్ట్రేట్ పెట్టి చేసామనుకోండి ఒక ప్లేస్ మీద, అప్పుడేమవుతుంది? అది కదలకుండా మెదలకుండా అలా జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు కొంత సమయానికి ఇమ్మీడియట్గా దాని యొక్క ప్రభావం కనపడుతుంది. ఇమ్మీడియట్గా. అలాగే మన ఆలోచనలు కేంద్రీకరించినప్పుడు, సూర్యకిరణాలను కేంద్రీకరించి ఒక స్పాట్ మీద పెడితే ఏ విధంగా దాని ప్రభావం కనపడుతుందో, అలాగే మన ఆలోచనలు కేంద్రీకరిస్తే అప్పుడు ఆలోచనలు ఎటువంటి అట్లా పరిగెడుతున్నటువంటి ఆలోచనలని ఏకీకృతం చేసి ఒకే ఆలోచన మీద దృష్టి పెడితే అప్పుడు మనకు కావాల్సిన వస్తువు మన వద్దకు వస్తుంది. ఫోకస్ చేయండి, ఏకాగ్రత చేయండి. ఫోకస్ చేస్తేనే మనం కెమెరాని ఫోకస్ చేస్తే దృశ్యం కరెక్ట్గా మనకి ఎలా కావాలి, జూమ్ చేయాలా, దగ్గరికి తీసుకురావాలా, అది బాగా పెట్టాలా దృశ్యాన్ని అని ఏ విధంగా ఫోకస్ చేస్తామో మన ఆలోచన ఒక దాని మీదే ఫోకస్ చేయాలి, మనకు కావలసిన దాని మీద. అంతే. ఎనీ సింగిల్ పర్పస్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైం. నీకు కావాల్సిన సమయం పెట్టు, దృష్టి పెట్టు. ఒక పంట రావాలి అన్నప్పుడు విత్తుతో ఆ విత్తు మీద దృష్టి పెడతాం. ఒక రైతు సరైన విత్తనాలు, మళ్ళీ దానికి కావాల్సినవన్నీ విత్తుతాడు, సంరక్షణ చేస్తాడు, ఏమైనా కలుపు వస్తే తీసేస్తూ ఉంటాడు, మామూలుగా నీరు పోయటం అన్నీ మామూలు కామని విత్తనం నుంచి రావడం. అయితే ఆ ఫలం వస్తుంది. అయితే అంటే తదనుకూలమైనటువంటి పనులే చేస్తాడు, వ్యతిరేకమైన పనులు చేయడు. అలాగే అంటే ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి? పంట వచ్చేంత వరకు అతను తన పని చేస్తూ ఉంటాడు, తను చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. కేవలం తదనుగుణంగా ఆ పంటకు అనుకూలమైన పనులన్నీ చేస్తుంటాడు. అలాగే నీ జీవితం పండించుకోవాలంటే నీ ఆలోచనలకు ఏ ఆలోచన అయితే పెట్టుకున్నావో తదనుగుణమైన ఆలోచనలే ఉంచుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక పవర్ ఆఫ్ థాట్ అని ఉంది. పవర్ అనేది ఎట్లా అంటే ఆలోచనలు ఎటువంటి అటు పరిగెడుతూ పోతూ ఉంటే ఒక ఆలోచన ఒక ఆబ్జెక్ట్ నుంచి మరొక ఆబ్జెక్ట్కి ఈ రిజల్ట్ కావాలి, లేదు ఆ రిజల్ట్ కావాలి, లేకపోతే అది కావాలి, ఆ చదువు కావాలి, ఈ చదువు కావాలి, ఏ చదువు కావాలి, ఏమీ తెలియకుండా కన్ఫ్యూషన్ అయిపోతూ ఉంటాం. సో ఆ పవర్ ఆఫ్ థాట్, అటు ఇటు పరిగెట్టేటువంటి ఆ పవర్, ఆలోచన శక్తి అంటే థాట్ పవర్ ఉంది. ఒక ఆలోచన చేస్తే అటు ఇటు ఆలోచన వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు ఏ ఆలోచన అయితే పెట్టుకున్నావో, ఎంత అద్భుతమైన ఆలోచన పెట్టుకున్నావో దాన్ని ఏకీకృతం చెయ్యి. అటు ఇటు పరిగెట్ట నీకు ఆ పవర్ని కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఇది ఒక పర్పస్ ఎంచుకో. ఎంత సమయం కావాలంటే అంత సమయం పెట్టు. అప్పుడు నథింగ్ బికమ్ పాసిబుల్. అసాధ్యం అనేది నీ జీవితంలో లేదు. అయితే ఒక సింపుల్ రెమెడీ ఏమిటి? సింపుల్ రెమెడీ. కాంప్లెక్స్ సిచ్యువేషన్
చిక్కుముళ్ళు ఉన్నాయి. ఏం చెప్తారంటే, ఓకే ట్రై చేయి, నీకు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్స్పీరియన్స్ లేదు అన్నప్పుడు డెఫినెట్ పర్పస్ మీద, ఒక ఆబ్జెక్ట్ మీద పెట్టడానికి నీకు లేదు అనుకుంటే, ఏదో ఒక చిన్న ఆబ్జెక్ట్ని, ఏదో సింగిల్ ఆబ్జెక్ట్, ఇక అనేకం ఆలోచించాలి, ఒకటే ఆలోచించి దాని మీదే కాన్సన్ట్రేషన్. ఒక పర్పస్ కోసం ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేయి, ఒక సింగిల్ ఆబ్జెక్ట్ మీద, ఒక వస్తువులు అలా చూస్తూ ఉండాలి. అంటే ఆలోచనలు అటు ఇటు పరిగెట్టకుండా ఒకే వస్తువుని అలా చూస్తూ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ కొంత సమయం, ఒక 10 నిమిషాలు సేపు. ఆ 10 నిమిషాలు కూడా నీ ఆలోచన నిలవకుండా అటు ఇటు పరిగెడుతుంది అని అంటే 12 సార్లు పరిగెట్టింది, ఒక డజన్ టైమ్స్ పరిగెట్టుంటుంది. అయితే ఏంటి, అటు ఇటు పరిగెడుతున్న మనసుని ఏం చేస్తున్నావు, ధ్యానంలో మళ్ళీ తీసుకొచ్చి శ్వాస మీదే ఉంచుతుంది. ఆ విధంగా శ్వాస మీద ఏ విధంగా ధ్యానంలో అటు ఇటు పరిగెడుతుంటే ధ్యాస పరధ్యాసగా వెళ్ళిపోతుంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పెడుతున్నాము, అలాగే ఒక వస్తువు మీద, ఫిజికల్గా ఉన్న ఒక వస్తువు మీద దృష్టి పెట్టు. ఓపెన్ ఐ మెడిటేషన్. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తాయి, కట్ చేసి మళ్ళీ మళ్ళీ ఆ మనసుని ఆ వస్తువు మీదే పెట్టు. ఆ ఒరిజినల్ పర్పస్, నీకు పర్పస్ దేనికోసమైతే నువ్వు ఆలోచన పెట్టుకున్నావు, దేనికోసమైతే సంకల్పం పెట్టుకున్నావు, అది వికల్పం పెట్టుకుంటా మళ్ళీ మళ్ళీ దాని మీదే పెట్టు, ఫోకస్ అయ్యి ఆ ఒరిజినల్ పర్పస్ మీద. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిసారి నువ్వు తప్పిపోతావు, పర్లేదు, మళ్ళీ వెనక్కి తీసుకురా. ఆ 10 నిమిషాల్లో నువ్వు ఏమవుతుంది, నువ్వేం లాభం పొందలేదే అని అనుకోవద్దు. నీ ఆలోచనని స్థిరంగా ఉంచుకోలేకపోయావు. 10 నిమిషాల్లోనే ఎన్నిసార్లు నీ మనసు అటు ఇటు పరిగెట్టింది. అందుకోసమే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చేస్తాం మనము, మన ఫోకస్ అంతా దృష్టి పెడతాం దేని మీద, శ్వాస మీద. ధ్యాస అంటాం మనం సింపుల్గా. అంటే ఏంటి, శ్వాస మీద ధ్యాస పెడతాము. మన మనసు అటు ఇటు పరిగెడుతుంటే దాన్ని కట్ చేసి మళ్ళీ మళ్ళీ శ్వాస మీదే ధ్యాస ఉంచుతాము. అదేవిధంగా నువ్వు ఏ పర్పస్ కోసం ఏ సంకల్పం పెట్టుకున్నావో దాని మీదే ధ్యాస పెట్టాలి, అంతే. అలా పెట్టంగా ఏమవుతుంది, ఆలోచనలన్నీ వేరే ఆలోచనలు లేకుండా కట్ చేసుకుంటూ కేవలం ఏ పని మీద అయితే ఫోకస్ పెట్టావో, దేని మీద ధ్యాస పెట్టావో అది సాఫల్యం అవుతుంది. వేరే ఏది ధ్యాస ఉండకూడదు. వేరే వాళ్ళు నేను చెప్తూ ఉంటాను, వేరే ధ్యాస పెట్టకూడదు. స్టడీగా నీ ఆలోచనలను నిలిపి ఒక దగ్గరే ఉంచు. సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలం శ్రద్ధ పెట్టడం వల్లనే నువ్వు నీ అబ్స్టికల్స్, అంటే ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నాకు కుదరదు ధ్యానం అని పక్క పెట్టేస్తే నువ్వు ఎప్పటికీ ధ్యానం చేయకుండా ఉండిపోతావు. నువ్వు జీవితం ఎటు అంటే అటు కొట్టుకుపోతూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నీ జీవితంలో ఏ అవరోధాలు వచ్చినా వండర్ఫుల్ పవర్ ఉంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, అభ్యాసం. ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఇంకా అంతే. సో నువ్వు శ్రద్ధను పెంచుకో. ఒక 10 నిమిషాల సేపు అలా కూర్చో, ఓపెన్ అయ్యి మెడిటేషన్ చెయ్యి. ఎందుకంటే నువ్వు శ్వాస మీద ధ్యాస కరెక్ట్గా చేస్తే ఏ పనైనా నువ్వు కరెక్ట్గా చేయగలుగుతావు. సో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు ఏ ఫోకస్ అయితే చేసావు, ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ కూడా చెయ్యి, ఏం జరుగుతుందో చూడు. అప్పుడు థాట్స్ అన్నీ కూడా నిలుపుగలుగుతున్నావా లేదా అనేది. దాన్ని ఇంకొక మెథడ్ కూడా చెప్తారు. సెకండ్ హ్యాండ్ ఉంది కదా, అంటే వాచ్ ఉంది, దాంట్లో మినిట్స్, అవర్స్, సెకండ్స్ చూపించేటువంటి ముళ్ళు ఉంటాయన్నమాట. అది అలాంటి వాచ్ పెట్టుకొని 1 నిమిషం సేపు మన ఆలోచన కేవలం ఆ సెకండ్ల ముళ్ళు మీదే ఉంటుందా లేదా. ఇది 10 నిమిషాలు చెప్పారు, కానీ ఇక్కడ మనం ఇదో కొత్తది చెప్తున్నాను నేను. ఇట్లా ఇది చాలామందికి చెప్పుంటాము విడివిడిగా వర్క్షాప్స్లో అక్కడ. ఇట్లా అనమాట, ఏమిటి, కేవలం సెకండ్ల ముళ్ళ మీదే మన దృష్టి పెట్టి 12 నుంచి మొదలై మళ్ళీ 12కి చేరుకునేసరికి మన ఆలోచనలు కేవలం దాని మీదే ఉంచుతున్నామా లేదా. కేవలం సెకండ్ల ముళ్ళ మీదే ఉండాలి, ఇంకా వేరే ఆలోచన చేయకూడదు. ఎన్నిసార్లు తప్పిపోయావు అంతే. అంటే నువ్వు అభ్యాసం చెయ్యి.
అలాగా ఒక ఒక అంటే 12 నుంచి మొదలై 12 వరకు వస్తే 1 నిమిషం అవుతుంది. 1 నిమిషం సేపు. అలా 2 నిమిషాలు పెంచుకో, 3 నిమిషాలు పెంచుకో. అలా క్యాండిల్ లైట్ టెక్నిక్ ఉంది. కేవలం ఆ క్యాండిల్ యొక్క వెలుగుని అలా చూడు, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ పని అయితే నువ్వు చదువుకోవాలన్నా లేకపోతే నేర్చుకోవాలన్నా జీవితంలో ఎంత ఎత్తుకెదగాలన్నా కేవలం దృష్టి నిలపాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతాము. థ్యాంక్ యూ.